ప్రభుత్వ విధానాలు, పరిపాలన అమలుకు రాష్ట్ర మంత్రివర్గమే బాధ్యత తీసుకుంటుంది. అలాగే పాలనా లోపాలకు, విజయాలకు మంత్రివర్గానిదే సమిష్టి బాధ్యత. కేబినెట్ కు టీం లీడర్ గా సీఎం వ్యవహరిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఉంటే ప్రభుత్వంపై కూడా ఉన్నట్టేనా? సీఎం జగన్ ఈ వ్యతిరేకతను అంగీకరించినట్లేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2024 ఎన్నికలు సమీపిస్తుండటంతో శాసనసభ, లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. దీంతో ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటాకు సిద్ధమవుతున్నారనే దుమారం చెలరేగింది. 2019లో వైసీపీ తరఫున 151 మంది శాసనసభ్యులు గెలిచారు. 2 దఫాలుగా కేబినెట్ కూర్పు జరిగింది. తొలి దఫా మంత్రివర్గంలోని వారిలో కొందరు మాజీలయ్యారు. మాజీలు, ప్రస్తుత మంత్రుల్లో కొందరికి టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మరికొందరిని ఇతర నియోజకవర్గాలకు పంపుతారని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు మేరుగా నాగార్జున, విడుదల రజని, ఆదిమూలపు సురేష్లకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను మార్చేశారు. అలాగే మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, అంబటి రాంబాబు, రోజా, తానేటి వనిత స్థానాలను మార్చే యోచనలో ఉన్నారని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. మాజీ మంత్రులు పలువురిని పక్కకు పెట్టే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. తమపై ప్రజా వ్యతిరేకత ఉందని చెబుతున్న ముఖ్యమంత్రికి ఆ సూత్రం వర్తించదా అని ఆ పార్టీ నేతలు లోలోన మండిపడుతున్నారు. గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనూ టీడీపీ అభ్యర్థికి మెజారిటీ వచ్చింది. దీనికి బాధ్యత వహించకపోగా సాధారణ ఎన్నికల్లో ఓట్ల శాతానికి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల సంఖ్యకు పోలిక పెట్టి తప్పించుకున్నారు. ఇప్పుడు ప్రజా వ్యతిరేకతకు కారణాన్ని ఎమ్మెల్యేలు, మంత్రులపై నెట్టేస్తున్నారు. మెజారిటీ శాసనసభ్యులు, మంత్రుల టికెట్లకు కోత పెట్టడం లేదా బదిలీ చేయడం ద్వారా ప్రభుత్వ పనితీరుపై ప్రజా వ్యతిరేకత ఉందని సీఎం జగన్ పరోక్షంగా అంగీకరిస్తున్నారు. అయినా తాను మారకుండా నేతలను మార్చేందుకు వ్యూహాలను అమలు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ఓటమితో రాష్ట్రంలోనూ పాలకపక్షానికి భంగపాటు తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.